Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఇప్పటికే దేశవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మరొక వైపు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రీ మాన్సూన్ కబురు చెప్తోంది. నైరుతి రుతుపవనాలు 9 రోజులు ముందుగానే ప్రవేశించాయి. ఇతర రాష్ట్రాలు కూడా విస్తరిస్తున్నాయని చెప్తున్నారు. అలాగే రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రజెంట్ మనతో పాటు వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. ప్రస్తుతానికి మాన్సూన్ డైరెక్షన్ ఎట్లా ఉంది, అలాగే విండ్ ఫోర్స్ ఎట్లా ఉండబోతోంది, రెయిన్ఫాల్ ఎక్కడ భారీగా నమోదు కాబోతోంది అనే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సార్, ప్రజెంట్ కండిషన్ ఎట్లా ఉంది? ఒకటి 24వ తేదీన కేరళ తీరాన్ని తాకిన ఋతుపవనాలు ఈరోజు ముంబై, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి, అగత్తల, గోల్పారా మీదుగా నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ని సూచించడం ద్వారా తమ ఆగమనాన్ని దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు విస్తరించిన విషయాన్ని తెలియజేస్తుంది. ఇది రాబోయే 3 రోజుల్లో మిగతా ప్రాంతాలైన ఉత్తర కోస్తా జిల్లాలకు కూడా వ్యాపించే అవకాశం ఉన్నది. అయితే ప్రస్తుతం మరఠ్వాడ పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం కొనసాగుతుంది. దానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఆ ఉపరితల ఆవర్తనం మీదుగా అనుబంధంగా ఒక ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిస్సా మీదుగా 3.1 నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది. తద్వారా రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముద్దురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మొదటి 6 రోజులు కొన్ని ప్రాంతాలకు, 7వ రోజు 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు ముందస్తు పునరాగమనం వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? ఎక్కువ వర్షపాతం ఒకటి, మాన్సూన్స్ ముందు రావడం వల్ల ఓవరాల్ మాన్సూన్ పెర్ఫార్మెన్స్ని ప్రభావితం చేయదు. కానీ మాన్సూన్స్ ముందు రావడం వల్ల వాటర్ అవైలబిలిటీ, వాటర్ యొక్క ప్లెంటీనెస్, ఇవి రెండూ కూడా వాటర్ మేనేజ్మెంట్కి, అగ్రికల్చరల్ యాక్షన్ ప్లాన్కి, మిగతా సెక్టోరల్ ప్లాన్స్ వేసుకోవటానికి మనకి ఒక ముందస్తు ప్రణాళికని రచించుకోవాల్సిందిగా సూచిస్తాయి. అంటే ప్రస్తుతం ఉన్న మాన్సూన్స్ యొక్క ఆగమనం ముందస్తుగా జరిగినట్టయితే అగ్రికల్చరల్ ప్లాన్స్తో పాటు మిగతా సెక్టర్స్ లైక్ వాటర్ మేనేజ్మెంట్ వాటిని సరైన ప్రణాళికల ద్వారా నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయా శాఖల వారు దానికి కావాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం చెప్పి. సో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో రెయిన్ఫాల్ ఎలా ఉండబోతుంది సార్? రాబోయే వారం రోజుల్లో కొన్ని ప్రాంతాలకు ఉండే అవకాశం ఉంది. మరియు రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే తదుపరి 3 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో, దక్షిణ కోస్తా జిల్లాల్లోని 3-4 రోజుల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మత్స్యకారులకు కానీ అలానే అగ్రికల్చర్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్స్? చాలా మంచి విషయం అడిగారు. ముఖ్యంగా స్థిరమైన బలమైన ఋతుపవన గాలులు వీచటం వలన, ప్రస్తుతం స్క్వాలీ వెదర్ కూడా ఉండటం వలన కోస్తా జిల్లాల వెంబడి ఆవల కూడా 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది. దానికి అనుగుణంగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా రక్షించుకోవాల్సిందిగా హెచ్చరించడం జరిగింది. ఈరోజు ఉత్తరాంధ్రలో రెయిన్ఫాల్ ఎలా ఉండబోతోంది సార్? ఈరోజు ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉన్నప్పటికీ అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
సో ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్ వల్ల ఇప్పటికే ఏ రాష్ట్రాల్లో ఋతుపవనాలు విస్తరించబోతున్నాయి అనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరొక వైపు వేటకు వెళ్లే మత్స్యకారులు విండ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది, ఫోర్స్ఫుల్గా ఉండబోతోంది కాబట్టి మత్స్యకారులు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా ఉంది. మరొక వైపు అగ్రికల్చర్ ప్లాన్ ఏదైతే ఈ పంటలకు సంబంధించి రైతులు కూడా అలర్ట్గా ఉండాలి. సో మాన్సూన్ షెడ్యూల్ ప్రకారం కూడా మీరు డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వాతావరణ శాఖ సూచనలు ఇస్తోంది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, ఐ డ్రీమ్, వైజాగ్. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి కసాయిలా మారింది. మానవత్వం మరిచింది, కర్కశంగా ప్రవర్తించింది. కన్న బిడ్డ ప్రాణాలను తీసేసింది. కనీసం 3 నెలలకు కూడా నిండని 80 రోజుల పసికందను బావిలో పడేసింది ఆ కసాయి తల్లి. దీంతో ఊపిరాడక ఆ బిడ్డ ప్రాణాలు విడిచింది. ఇంత దారుణమైన ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాల్లోనికి వెళ్దాం. ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి ఘటనలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. ఎందుకంటే అసలు కన్న బిడ్డల్ని కూడా కాదనుకోటి కడతీర్చాలనుకోవటం ఎంత కసాయి హృదయంతో వీళ్ళు ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం కావటం లేదు. ఏమొస్తోందో తెలియట్లేదు. అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తోంది ఇలాంటి ఘటనలు చూస్తే. ఎందుకు ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంది? అప్పటి వరకు పొత్తిళ్లలో ఉండాల్సినటువంటి ఆ పసిబిడ్డను తీసుకెళ్లి బావిలో పడేసి ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంది? పూర్తి వివరాల్లోనికి వెళ్దాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇంటి ముందు ఆడిస్తున్న పసికందును 2 దుండగులు ఎత్తుకెళ్లిపోయారంటూ కన్నతల్లి పోలీసులను తప్పుదోవ పట్టించింది. చివరికి విచారణలో తానే తన కన్న కొడుకును బావిలో వేసి చంపేసినట్టు అంగీకరించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగల్ల శ్రీమాన్, నంగునూరు మండలం నర్మేటకు చెందిన కవితను 3 సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని పుల్లూరులోనే నివాసం ఉంటున్నారు. శ్రీమాన్ ఇటీవల 2 చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రావడంతో గ్రామంలో పరువు పోయిందని, అతని అమ్మమ్మ ఊరైన అప్పన్నపల్లిలో గత 2 నెలల నుంచి ఉంటున్నారు. ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్న జీవితం ప్రశ్నార్థకంగా మారటంతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తరచూ వేధింపులకు గురి చేస్తుండటం, ఆర్థిక ఇబ్బందులు, భర్త ప్రవర్తన, వ్యవహార శైలి నచ్చని కవిత భర్తతో విడిపోవటానికి సిద్ధపడింది. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న పసికందును తప్పిస్తే భర్తను విడిచిపెట్టి హాయిగా ఉండొచ్చని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని టైంలో పసికందు దీక్షిత్ కుమార్ను తీసుకెళ్లి గ్రామ శివార్లో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో విసిరేసి వెళ్ళిపోయింది. తన దగ్గర నుంచి 2 ముసుగు వేసుకుని వచ్చి దుండగులు బాబును ఎత్తుకెళ్లిపోయారని చెప్పి అందరినీ తప్పుదోవ పట్టిస్తూ కిడ్నాప్ జరిగినట్టుగా డ్రామా క్రియేట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు కవిత చెబుతున్న విషయాలకు, జరిగిన ఘటనకు పొంతన లేకపోవడంతో ఆమెను తమదైన శైలిలో విచారించారు. భర్త నుంచి విడిపోయి దూరంగా వెళ్లిపోవాలని, అడ్డుగా ఉన్న కొడుకుని తానే బావిలో వేసి చంపేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమె భర్త శ్రీమాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసును హత్య కేసుగా మార్చి కవితను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. నవమాసాలు మోసి చెప్పలేనంత బాధను దిగమింగుతూ జన్మనిచ్చిన తల్లే కన్న కొడుకును కర్కశంగా చంపటంతో ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. దుబ్బాక మండలంలో ఈ నెల 21 రోజు నైట్ 8 o'clock ఈ రామగల్ల శ్రీనివాస్ అని ఈ పుల్లూరు విలేజ్ మధ్యాహ్నం సమయంలో తన భార్య కొడుకు ఈ అప్పనపల్లి గ్రామంలో ఇంటి వద్ద ఉన్న సమయంలో ఎవరో 2 అన్నోన్ పర్సన్స్ వచ్చి ఆ బాబుని తీసుకెళ్లారని కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం ఒకటి కిడ్నాప్లో కేసు నమోదు చేసినాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ శ్రీమాను కవిత, శ్రీమాన్ అని పుల్లూరు విలేజ్, కవితది నంగునూరు మండల్ నంగునూరు విలేజ్. ఒక 3 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. 3 years కూడా పుల్లూరులోనే ఉంటారు. రీసెంట్గా ఏంటంటే ఈ శ్రీమాను ఒక 2-3 కేసులలో దొంగతనం కేసుల్లో జైలుకు పోయిండు. కొంచెం బ్యాడ్ క్యారెక్టర్ ఉంది. ఆ భార్యను ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేయడం, ఇబ్బంది పెట్టడం. ఆ అమ్మాయి కూడా అనవసరంగా నేను మ్యారేజ్ చేసుకున్నా, అటు మా తల్లిదండ్రులకు దూరమైన, అసలు ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితిలో మొన్న రీసెంట్గా అంటే 21st రోజు 2:30 ప్రాంతాల్లో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాబుని తీసుకెళ్ళి ఈ అప్పనపల్లి గ్రామ శివారులో ఈ రాజిరెడ్డి పొలంలో అంటే వ్యవసాయ బావిలో పడేసింది.
మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిడిఆర్ అనాలిసిస్ సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే తర్వాత మాకు ఆమె మీద డౌట్ వచ్చింది. డౌట్లో భాగంగా ఆమెను గట్టిగా క్వశ్చన్ చేస్తే ఆమె చేసిన నేరం ఒప్పుకుంది. వెంటనే ఆమెను తీసుకెళ్ళి క్రెయిన్ సహాయంతో, ఫైర్ సిబ్బంది సహాయంతో డెడ్ బాడీని బయటికి తీసి దుబ్బాక గవర్నమెంట్ హాస్పిటల్ పంపించలేనిది. వాస్తవానికి భర్త ఫిజికల్ మెంటల్ హరాస్మెంటు ప్లస్ ప్రీవియస్ కేసులు, జైలుకు పోవడం, నన్ను సరిగా ఎవరు పట్టించుకోవడం లేదు, నాకు చాలా ఇబ్బంది ఉంది. అటు తల్లిగారు కూడా సపోర్ట్ లేకపోవడం, మా ఇద్దరి మధ్యన ఉన్నది బిడ్డ ఒక్కడే. ఆ బిడ్డ లేకపోతే నన్ను అడిగేటోళ్ళు ఎవరు లేరు. నేను వెళ్ళిపోయి ఎక్కడైనా బతకొచ్చనే కారణంతో డిసిషన్ తీసుకొని బావిలో వేసి పడవేసింది. కాకపోతే ఇందులో మాకు పోలీస్ సిబ్బందికి ఎవరో అన్నోన్ పర్సన్స్ ఎత్తుకెళ్ళినట్టు మిస్గైడ్ చేసింది. దానికి సంబంధించి కూడా మేము సెక్షన్లు యాడ్ చేసినాం. ఈ కేసు చాకచక్యంగా డిటెక్ట్ చేసిన దుబ్బాక ఎస్ఐకి ప్లస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు.